దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భరతఖండంలో గర్వంతో ఎలుగెత్తి చెప్పే సందర్భం. వందల ఏళ్ల నాటి ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. 500 ఏళ్ల నాటి కళ ఒక తుది రూపు దిద్దుకుంది. అదేనండి మన అయోధ్య రామమందిరం. శ్రీరామచంద్రునికి అద్భుతమైన ఆలయం ప్రారంభమైంది. మరి ఆ ఆలయం విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో ఆ శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. బాలరాముడిగా స్వామివారు వేంచేయబోతున్నారు. అందరికీ కూడా అక్షింతల రూపంలో ఆహ్వానమైతే అందుతోంది. అందుకే అందరం కూడా శ్రీరామ నామస్మరణతో పునీతులమవ్వాలి. మరి అటువంటి రామ జన్మభూమి అయోధ్య శ్రీరామచంద్రుని గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీ అందరి కోసం కూడా. శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరగబోతోంది. జనవరి 22, 2024 సంవత్సరంలో స్వామివారి విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. 8 అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్న రామ్లల్లా ప్రత్యేకమైన శైలిలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. మరి అటువంటి ఆలయ నిర్మాణానికి అసలు మార్గం సుగమనం అయ్యిందే నవంబర్ 19, 2019న రామ జన్మభూమిని ట్రస్ట్కి అప్పగించాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్య రామ మందిరానికి దారి ఏర్పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు 2020 మార్చిలో ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ రామమందిరానికి శంకుస్థాపన ఆగస్టు 2020 ఆగస్టు 5న చేశారు. అయోధ్యలో ఈ రామమందిరం కట్టడం అనేది 5 గోపురాలతో 70 ఎకరాల స్థలంలో 3 అంతస్తులతో 161 అడుగుల ఎత్తులో ఈ ఆలయం నిర్మించారు. 2.7 ఎకరాల స్థలంలో ప్రధాన మందిరం నిర్మాణం జరగబోతోంది. మొత్తం ఆలయ ప్రాంగణం పొడవు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు, 3 అంతస్తులతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 3 అంతస్తుల మందిరంలో ఒక్కొక్క అంతస్తు కూడా 20 అడుగుల ఎత్తు, మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. క్రింది అంతస్తులో అంటే గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరామ్ లల్లా విగ్రహము, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి. అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సహిత విగ్రహాలు. మొత్తం 5 మంటపాలు ఉంటాయి. అవి నృత్య మంటపం, రంగమంటపం, సభా మంటపం, ప్రార్థనా మంటపం, సంగీత మంటపం. స్తంభాలు మరియు గోడలపై కూడా దేవీ దేవతల వివిధ రూపాలైతే ఉంటాయి. ఆలయ ప్రవేశం కూడా తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు అంటే ఎత్తు 16.5 అడుగులు ఎక్కి దేవాలయ ప్రవేశం అయితే చేయాలి. నలువైపులా కూడా దీర్ఘ చతురస్రాకార ప్రహరీ గోడ, పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రహరీ గోడకు 4 మూలల్లో కూడా 4 ఆలయాలు ఉంటాయి. 1 సూర్యాలయం, 2 శివాలయం, 3 గణపతి ఆలయం, 4 భగవతీదేవి ఆలయం. ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయం ఉంటుందిట. మరి ఉత్తరం వైపు అన్నపూర్ణమాత ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలపు సీతా కోపం ఉంటుంది. అంటే కోపం అంటే బావి, సీతమ్మ వారు ఉపయోగించిన బావి అట అది. మరి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మరికొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య మహర్షి, నిషాదరాజగుహుడు, శబరిమాత మరియు అహల్యాదేవి వాళ్ళ ఆలయాలు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయ జీర్ణోద్ధరణ చేయబడుతుంది. మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం కూడా నిర్మించబడుతుందిట. మరి ఈ అయోధ్యలో రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే ఈ రాముల వారి విగ్రహాల కోసం నేపాల్ దేశం నుంచి గండకీ నది తీరంలో లభించే సాలగ్రామ శిలల నుండి తయారు చేశారట. ఈ సాలగ్రామ శిలలను విష్ణుమూర్తి ప్రతీకగా భావిస్తారని దేవి భాగవతం కూడా చెబుతుంది. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే ఈ బాలరాముని విగ్రహాన్ని కర్ణాటకకి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. రాముల వారు 5 ఏళ్ల బాలుని రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి విగ్రహం 51 అంగుళాల పొడవుతో ఉంటుంది. స్వామివారి కళ్ళు తామర రేకులుగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించే ఈ విగ్రహాలను రామ్లల్లా అని అంటారు. జనవరి 22న మనకి స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మధ్యాహ్నం 12:29 ఈ ప్రాణప్రతిష్ఠ చేసి గర్భగుడి ఎదురుగా శ్రీరామ పట్టాభిషేకం కూడా చేస్తారు. 48 రోజుల పాటు మండల పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే తొలి హారతి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరగబోతున్నాయి.
అంతేకాకుండా ఒక భారీ గంటను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గంట బరువు 620 కిలోలట. అలాగే 108 అడుగుల పొడవుండే అగరబత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అయితే 22న జరగబోయే ప్రాణప్రతిష్ఠకు ముందుగానే దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జనవరి 16వ తేదీ నుండే మొదలవుతాయి. జనవరి 17వ తేదీన స్వామివారి బాలరాముని విగ్రహం ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 18వ తేదీన గణేష్, అంబిక, వరుణ వాస్తు తదితర పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. 19వ తేదీన అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన జరుగుతాయి. జనవరి 20వ తేదీన సరియూ నది పవిత్ర జలాలతో గర్భగుడి అంతా కూడా సంప్రోక్షణ చేయబోతున్నారు. జనవరి 21వ తేదీన 125 కలశాలతో రాముల వారికి దివ్య స్నానం. జనవరి 22వ తేదీన అతి ముఖ్యమైన ఘట్టం 12:29 రాముల వారి దివ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండగగా జరగబోతోంది. అయోధ్యలో ప్రత్యేకంగా ఒక గంటను 620 కేజీల బరువు గల గంటను అమర్చబోతున్నారు కదా. ఈ గంట తమిళనాడు రాష్ట్రంలో అష్టధాతువులతో తయారు చేశారట. ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో అమర్చడానికి తమిళనాడు నుండి 42 గంటలు బహుమతిగా వచ్చాయట. ప్రాణప్రతిష్ఠ రోజు స్వామికి ప్రత్యేకంగా వెలిగించడానికి భారీ అగరబత్తి, ఇందాక చెప్పినట్టుగా 108 అడుగుల అగరబత్తి ఉంటుంది. అది గుజరాత్కి చెందిన విహాబాయ్ భర్వాట్ అనే రైతు సిద్ధం చేశారట. రాముని తల్లి కౌసల్యాదేవి పుట్టిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి విగ్రహ ప్రతిష్ఠ రోజు అన్నదానం కోసం 300 టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యకి పంపుతోంది. అంతేకాదు, అనిల్ సాహు అనే వ్యాపారి రామమందిరంలో ఉంచడానికి 9 దేశాల కాలానికి అనుగుణంగా పనిచేసే గడియారాన్ని రూపొందించి కానుకగా ఇచ్చారు. 1.3 కోట్ల విలువైన బంగారు పాదుకలను మన హైదరాబాద్కి చెందిన సీతారామ ఫౌండేషన్ అందించబోతోంది. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల బరువు గల రెండవ జత పాదుకలను బోయినపల్లికి చెందిన మధ్విరాట్ కళాకుటీర్ తయారు చేశారు. రాముల వారి కోసం ధర్మవరానికి చెందిన 5 కళాకారులు 4 నెలలు శ్రమించి పట్టు వస్త్రాలను తయారు చేశారు. మగ్గం మీద సహజ రంగులతో పట్టు వస్త్రాన్ని తీర్చిదిద్దారు. సీతమ్మ జన్మస్థలమైన నేపాల్లో జనక్పూర్ నుండి 1100 బుట్టలతో కానుకలను తెస్తున్నారు. ఇందులో ఆభరణాలు, స్వీట్లు, వస్త్రాలు, బిందెలు, సుగంధ ద్రవ్యాలు, ఆహార ధాన్యాలు ఉంటాయి. రామమందిరం ప్రతిష్టాపన సందర్భంగా దేశంలో 10 కోట్ల కుటుంబాలకు పైగా రామయ్య అక్షింతలను, రామ్లల్లా చిత్రపటం కరపత్రాన్ని అందిస్తున్నారు. అవే మన అందరి ఇళ్లకి గడప గడపకి కూడా అక్షింతలు చేరుతూ వస్తున్నాయి. మరి ఆ అక్షింతలతో 22వ తారీఖున మన అందరం కూడా స్వామివారికి ఆహ్వానం చెప్తూ ఆ రామయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ అక్షింతలతో పూజ కూడా చేసుకోవాలి. నేనైతే ఆ వీడియోని కూడా షేర్ చేశానండి. ఈ అక్షింతలను ఎలా భద్రపరచుకోవాలి, ఎలా మనం కూడా స్వామివారికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మనం కూడా ఎలా పూజించాలి అని కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. అంతేకాకుండా గుజరాత్కి చెందిన కౌశిక్ కకాడియా రాముల వారికి వజ్రాల కంఠహారాన్ని అందిస్తున్నారు. అమెరికన్ వజ్రాలను 2 కేజీల వెండిని ఉపయోగించి 40 మంది 35 రోజుల పాటు శ్రమించి ఈ కంఠహారాన్ని తయారు చేశారట. ఉత్తరప్రదేశ్కి చెందిన రామభక్తుడు సత్యప్రకాష్ శర్మ 400 కేజీల బరువున్న భారీ తాళాన్ని తయారు చేశారు. ఈ తాళాన్ని రామమందిరం తలుపులకి అమర్చుతారు. రామమందిరంలో జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 26 నుండి కూడా భక్తులకి దర్శనం కల్పించనున్నారు. ఆ తర్వాత 48 రోజుల పాటు మండల పూజలు జరగబోతున్నాయి. ఏటా శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలో శ్రీరాముని నుదుటిన పడేలా కూడా ఈ శిఖరాన్ని ఏర్పాటు చేశారు. 70 ఎకరాల దేవాలయం చుట్టూ కూడా పచ్చదనంతో నిండేలా నిర్మించారు. ఎటువంటి ప్రకృతి విపత్తు జరిగినా కూడా తట్టుకునే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇంత అద్భుతమైన ఆలయ నిర్మాణం, శ్రీరామచంద్రుల వారు బాలరామునిగా ప్రాణప్రతిష్ఠ, మరి ఇంత మహత్తరమైన రోజు జనవరి 22న మరొక దీపావళిగా మనందరం కూడా దీపాలను వెలిగించి సంబరంగా జరుపుకోవాలి అని చెప్పి మన ప్రధానమంత్రి కూడా మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించాలి. సాధ్యమైనంత వరకు ఆ శ్రీరామచంద్రమూర్తికి మన ఇంట కూడా పూజలు జరగాలి. ఆ సమయానికి ఈ విధంగా మనందరం కూడా దీపాలను వెలిగిస్తూ పూజలతో శ్రీరామ నామాలతో శ్రీరామునికి స్వాగతం పలకాలని ప్రజలందరూ కూడా ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. ఇంత మహత్తరమైన అయోధ్య నిర్మాణం దర్శన భాగ్యం మనందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, నాకు తెలిసిన అయోధ్య రామమందిర నిర్మాణం గురించి కొన్ని విశేషాలు మీ అందరికీ షేర్ చేసుకున్నాను. అంతేకాదు, అక్షింతలు అందరికీ కూడా అందుతూ వస్తున్నాయి. అక్షింతలు అందిన వారైనా అందని వారైనా జనవరి
22న ఆ శ్రీరామమూర్తికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటా కూడా దీపాలతో పూజ అనేది చేసుకోండి. అయితే అక్షింతలు అందిన వాళ్ళైతే కనుక అక్షింతల్ని ఏం చేయాలి, ఇంట్లో ఆ సమయానికి మనం కూడా శ్రీరామచంద్రమూర్తికి పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ పెట్టున్నానండి. ఎండ్ ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుంది. అలాగే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కాబట్టి మీరు కూడా మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు తెలిసిన విశేషాలను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. జై శ్రీరామ్.